కొంచెం వరకు చాణక్యుడు చేసే పనులు మామూలు మనుషులకి భయాన్ని కలిగిస్తాయి. చాణక్యుడిని ఎంతగా కొంతమంది ఇష్టపడతారో అలాగే కొంతమంది భయపడతారు. కానీ చాణక్యుడు అంత పవర్ అండ్ అంత పరపతి మెయింటైన్ చేయడానికి 4 కారణాలు ఉన్నాయి. అదేమిటో మొదటి కథలో తెలుసుకుందాం. ఒకరోజు తక్షశిల నుంచి ఒక గురువు చాణక్యుడిని కలవడానికి వచ్చాడు. ఆయన చిన్నప్పుడు చాణక్యుడితో కలిసి అదే తక్షశిలలో చదువుకున్నాడు. అయితే చాణక్యుడి కీర్తి ప్రతిష్టలు భారతదేశం అంతా కూడా వ్యాపించడంతో ఆయన్ని కలవడానికి, ఆయన రహస్యాలు తెలుసుకోవడానికి ఈయన వచ్చాడు. చాణక్యుడితో సమావేశం అవడానికి వెంటనే అనుమతి లభించడంతో ఆనందంగా వెళ్ళి చాణక్యుడిని కలిసి కౌగిలించుకున్నాడు. నీ కీర్తి ప్రతిష్టలు దేశంలోని నలుమూలలకి వ్యాపించాయి. ఇంతటి అపార శక్తికి ఒక రహస్యం ఉండే ఉంటుంది, అదేమిటో చెప్పు అని చాణక్యుడిని అడుగుతాడు. అయితే చాణక్యుడు ఏం మాట్లాడకుండా కొంచెం ముందుకు వెళ్ళిపోతాడు. ఇది అవమానంగా అనిపించినా కూడా ఆ మిత్రుడు మళ్ళీ అడుగుతాడు. ఆ రహస్యం తెలిస్తే మన జనాలకి మంచిది, వాళ్ళు కూడా పాటిస్తారు అని చెప్తాడు. అయినా కూడా చాణక్యుడు ఇష్టం లేనట్టు ముందుకు వెళ్ళిపోతాడు. అప్పుడు కొంచెం అవమాన చెంది చాణక్యుడితో తన మిత్రుడు అంటాడు, నీకు నాకు పెద్దగా తేడా ఏం లేదు, నీకు తెలిసిన విషయాలే నాకు తెలుసు. కానీ నువ్వు ఆ తెలిసిన విషయాల్ని ఆచరణలో పెడుతున్నావు, నేను పెట్టలేకపోతున్నా. ఇంతటి విద్య తెలిసి ఆ విద్యని ఆచరణలో పెట్టలేకపోవడం వల్ల నా శిష్యులకు కూడా విద్యని నేను చెప్పడంలో అర్థం లేదు. నేనింక గురువుగా పనికిరానని చెప్పి వెళ్ళిపోతుంటాడు. అప్పుడు చాణక్యుడు ఆగు మిత్రమా అని పిలిచి, నేను నేర్చుకున్న విద్యని ఆచరణలో పెట్టడానికి, నాకు ఈ కీర్తి ప్రతిష్టలు రావడానికి ఒక రహస్యం కాదు, 4 రహస్యాలు ఉన్నాయి. అవే సామ దాన భేద దండోపాయాలు. ఈ 4 నా జీవితంలో ఎప్పుడూ ఉపయోగపడుతూనే ఉన్నాయి. ఎవరినైనా సరే మాటలతో బుజ్జగించవచ్చు అంటే వాళ్ళని మాటలతో పొగుడుతూ వాళ్ళ మెప్పు పొందుతాను. ఎవరికైనా బహుమతులంటే ఇష్టం అని అనుకుంటే వాళ్ళకి మంచి బహుమతులు దానం చేసి వాళ్ళ మెప్పు పొందుతాను. ఈ రెండిటికి లొంగని వాడు ఎవరైనా ఉంటే అతన్ని భేద అంటే అతని శక్తి నుంచి అతన్ని విడదీసి అతన్ని నాకు అనుకూలంగా మార్చుకుంటాను. ఈ 3ంటికి లొంగని వాడిని దండన అంటే దండించి నా వశం చేసుకుంటాను. ఇది వినగానే తన మిత్రుడు కొంత భయం, కొంత ఆశ్చర్యంతో ఒక అడుగు వెనక్కి వేస్తాడు. అప్పుడు చాణక్యుడు అంటాడు, నేను మంచివాడినా చెడ్డవాడినా అని ఆలోచిస్తున్నావు కదా అని నవ్వుతాడు. ఈ 4 కూడా నేను వాడేది ఈ దేశం మంచి కోసమే, ఈ దేశం సుఖంగా ఉండటం కోసమే. నా మనసులో ఇంతకు మించి ఎలాంటి ఉద్దేశం లేదు. నాకు స్వార్థం లేదు, నాకు కుటుంబం లేదు, నాకు ఎవరి అవసరం లేదు, నాకు ఎవరి తోడు లేదు. నాకున్న ఒకే ఒక్క ఉద్దేశం నా దేశం, దానికి జరగాల్సిన మంచి ఏంటనేదే నా ఆలోచన అని అంటాడు. ఈ మాటలు వింటున్న తన మిత్రుడు నీలాగా ఉండడం చాలా కష్టం అని చెప్పి ప్రణామం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చాణక్యుడు మంచివాడా చెడ్డవాడా అనే ప్రశ్నకి ఈ కథ ఒక సమాధానం. చాణక్యుడు తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు చాలా కటువుగా ఉంటాయి, కానీ అందులో ఆయన స్వార్థం ఎప్పుడూ లేదు. దేశ భవిష్యత్తు మాత్రమే ఆయన ఉద్దేశం. అందుకే ఆయన చేసిన పనులు, చెప్పిన నీతులు ఈ కాలంలో కూడా నిలిచిపోయాయి. అలా మనకి ఆసక్తి అండ్ ఆశ్చర్యం కలిగించే కథ మీకు ఇంకొకటి చెప్తాను. ఒకరోజు చంద్రగుప్తుడు తన రాజమందిరంలో చింతలో ఉంటాడు. చాణక్యుడు వచ్చి చంద్రగుప్తుడితో మాట్లాడుతున్నా కూడా చంద్రగుప్తుడి ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. అప్పుడు చాణక్యుడు అడుగుతాడు, చంద్రగుప్త నీ చింతకి కారణం ఏంటి అని. అప్పుడు చంద్రగుప్తుడు అంటాడు, నేను ఒక తెలివైన మంత్రిని నా రాజ్యంలో పెట్టుకున్నాను. తన ప్రతిభ చూసి అతనికి రాజ్యంలో చాలా ముఖ్యమైన విషయాలు చూసుకోమని చెప్పాను. అలాగే అతని మంచితనం వల్ల రాజ్యంలోని ప్రజలు కూడా అతని మీద ఇష్టం, గౌరవం పెంచుకున్నారు. అప్పుడు చాణక్యుడు అందులో చింతించడానికి ఏముంది అంటాడు. దానికి చంద్రగుప్తుడు అంటాడు, తనకి అధికారం వచ్చిన దగ్గర నుంచి అతను మారిపోయాడు. జోదం, తాగుడు, అవినీతి, లంచగొండితనం అన్నీ చేస్తున్నాడు. దానికి చాణక్యుడు, నువ్వు చక్రవర్తివి, అతన్ని మంత్రిగా నువ్వు తొలగించవచ్చు కదా అంటాడు. అప్పుడు చంద్రగుప్తుడు, అదే చేద్దామని అతని దగ్గరికి వెళ్ళాను, అతనితో తొలగిస్తున్నా అని చెప్పాను. కానీ అతను మన రాజ్యంలోని రహస్యాలను బయట అందరికీ చెప్పేస్తాను అని బెదిరించాడు. నిజమే, అతని దగ్గర ఉన్న రహస్యాలతో ఎవరైనా మన రాజ్యం మీదకి యుద్ధానికి రావచ్చు. అలాగని అతని అవినీతికి శిక్ష వేద్దామంటే ప్రజలు నమ్మరు. అతన్ని నమ్మే ప్రజలు చాలామంది ఉన్నారు అండ్ వాళ్ళందరూ కూడా మన మీద తీవ్ర వ్యతిరేకత చూపిస్తారు. నాకేం చేయాలో అర్థం కావడం లేదని అంటాడు. అప్పుడు చంద్రగుప్తుడు అడుగుతాడు, సరే అతనికి ఇష్టమైన విషయాలు ఏమిటో తెలుసా అని అడుగుతాడు. ఎక్కువగా మద్యం తాగుతాడు, జోదం ఆడతాడు, వేట ఆడతాడు, ఇలాంటివి కొన్ని ఉన్నాయని చెప్తాడు. అప్పుడు చాణక్యుడు నవ్వి, నేను చూసుకుంటాను వదిలే అంటాడు. కొన్ని రోజుల తర్వాత ఆ మంత్రికి పక్క రాజ్యం నుంచి ఒక ఆహ్వాన పత్రిక వస్తుంది. అందులో వాళ్ళ రాజ్యంలోని అడవిలో మీకు విడిది ఏర్పాటు చేశాం, మీరు ఇక్కడ విహారయాత్రతో పాటు వేట కూడా ఆడవచ్చు అని ఆ ఉత్తరంలో ఉంటుంది. అప్పుడు ఆ మంత్రి, మన అడవుల్లో అంత ఆనందం పొందడం లేదు, ఈ అడవికి వెళ్ళి వేటాడదామని
తన సహాయ బృందంతో ఆ పక్క రాజ్యానికి వెళ్తాడు. అయితే కొన్ని రోజుల తర్వాత చంద్రగుప్తుడికి ఒక ఉత్తరం వస్తుంది. వేట మధ్యలో కొన్ని జంతువులు ఒకేసారి మంత్రి మీదకు వచ్చేసాయి, మంత్రిని చంపేశాయని ఆ ఉత్తరంలో రాసి ఉంటుంది. చంద్రగుప్తుడు తన గురువు చాణక్యుణ్ణి తలుచుకుని ఆనందపడతాడు, ఊపిరి పీల్చుకుంటాడు. ఈ కథలో చంద్రగుప్తుడు ఆ మంత్రిని శిక్షిస్తే తన రాజ్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది, ప్రజలలో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది. అందుకే చాణక్యుడు చంద్రగుప్తుడి ప్రమేయం లేకుండా ఇలా చేశాడు. దీన్నే చాణక్య నీతిలో నిశ్శబ్ద శిక్ష అని అంటారు. ఈ విషయాన్ని ఎంతోమంది ఇప్పటి కాలంలో కూడా పాటిస్తున్నారు. ఎందుకు వాళ్ళకి శిక్ష పడుతుందో తెలియకుండా ఉండడమే ఈ నిశ్శబ్ద శిక్ష. అయితే ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది, మన కాంపిటీషన్ లేదా మన శత్రువుల్ని ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ వీక్ పాయింట్స్ ఏమిటో చూసుకుని వాళ్ళని ఆ పనుల్లో బిజీగా పెట్టి మనం మన పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఉదాహరణకి పురాతన రోమన్ చక్రవర్తులు వాళ్ళ రాజ్యంలో అవినీతి లేకపోతే ధాన్యం లేక ఆకలి పెరిగినప్పుడు రాజ్యంలో తిరుగుబాటు రాకుండా వాళ్ళు కొన్ని ఆటల పోటీలు, రాజ్యంలో వీధి నాటకాలు లాంటివి ఎక్కువగా పెట్టేవారు. జనాలు వీటితో బిజీగా ఉన్నప్పుడు వీళ్ళు కొంచెం పరిస్థితిని చక్కదిద్దేవారు. ఇలాంటి చాణక్య సూత్రాలు ప్రపంచంలో ఎంతో మందిని ఇన్స్పైర్ చేశాయి. అంతేకాదు మనతోనే ఉండి మనకే గోతులు తవ్వే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారితో గొడవ పడలేం, ఎందుకంటే రిలేషన్ పాడవుద్ది అనే ఆలోచనలో ఉండడం వల్ల. అయితే వీళ్ళకి మనమిచ్చే సైలెంట్ పనిష్మెంట్ ఏంటంటే స్లోగా వాళ్ళతో దూరం పెంచుకోవడం, వాళ్ళకి ఏవైనా సహాయాలు చేస్తుంటే అవన్నీ ఆపేయడం, వాళ్ళతో మాటలు తగ్గించి మీ పని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయడం. అయితే ఈ కథలో ఎంత మంచి ఉందో అంతే కొంచెం భయం కూడా ఉంది. మరి చాణక్యుడి ప్రత్యేకత అదే. ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే కథ ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ కథ విన్నాక చాణక్యుడి గురించి మళ్ళీ మనం ఆలోచనలో పడతాం. ఒకసారి చంద్రగుప్తుడి రాజ్యంలోని మంత్రులందరూ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికి చాణక్యుడిని కూడా రమ్మని చెప్పారు. అందరూ సమావేశం అయ్యారు. ఒక మంత్రి నుంచుని చంద్రగుప్తుడితో అంటాడు, ఓ రాజా, మన రాజ్యంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. గత 2 నెలలుగా చాలా ఎక్కువైపోయాయి. అప్పుడు చాణక్యుడు దానికి కారణాలు ఏమైనా తెలుసుకోగలిగారా అని అడుగుతాడు. అప్పుడు ఆ మంత్రి అంటాడు, అవినీతి పెరిగింది, సరుకు రవాణాలో మధ్యవర్తిత్వం రావడం వల్ల లాభాలు లేక కూడా ఇది జరుగుతుంది, అప్పుల బాధలు కూడా ఒక కారణంగా భావిస్తున్నాం అని అంటాడు. ఈ కారణాలన్నీ నిజమే, కానీ ఒక కారణం మీకు కనబడడం లేదని చాణక్యుడు అంటాడు. చంద్రగుప్తుడు అప్పుడు ఆ కారణం ఏంటి గురువా అని అడుగుతాడు. దానికి చాణక్యుడు, ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకునే వారికి వాళ్ళ జీవితం యొక్క విలువ తెలియడం లేదు అని అంటాడు. దానికి ఏం చేయాలి అని మంత్రి అడుగుతాడు. అప్పుడు చాణక్యుడు ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటున్నారో వాళ్ళకి హిందూ ధర్మం ప్రకారం అంత్యక్రియలు చేయబడవు అని రాజ్యంలో ప్రచారం చేయమంటాడు. దానికి సమావేశంలో ఉన్న రాజు మంత్రులు అందరూ బిత్తరపోతారు. చంద్రగుప్తుడు పైకి లేచి, గురువర్య, ఇలా చేస్తే మన పరిపాలన మీద జనాలకి నమ్మకం పోతుంది, నాకెందుకు ఇది మంచి సలహాగా అనిపించడం లేదు అని అంటాడు. అప్పుడు చాణక్యుడు అంటాడు, ఒక మనిషి తాను చనిపోయాక నా వాళ్ళే జాగ్రత్తగా అన్ని అంత్యక్రియలు చూసుకుంటారనే ఆలోచనతో ఇలా చేస్తున్నాడు. అదే అలా జరగదు అంటే అతను చనిపోయాక పరమాత్మను చేరుకోలేడు అనే భయంతో అయినా అలా చేయకుండా ఉంటాడు. నా మాట విని ఈ పని చేయండి, 1 నెల తర్వాత మళ్ళీ సమావేశం పెట్టుకుందామని వెళ్ళిపోతాడు. అప్పుడు చంద్రగుప్తుడు ఇష్టం లేకుండానే తన గురువు చెప్పాడు కాబట్టి మంత్రులని ఆ పని చేయమని ఆదేశిస్తాడు. అలా 1 నెల తర్వాత మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. అప్పుడు చాణక్యుడు మంత్రులను అడుగుతాడు, పరిస్థితి ఎలా ఉంది అని. అప్పుడు మంత్రి అంటాడు, ఈసారి ఎవరు ఆత్మహత్య చేసుకోలేదు చాణక్య అని చెప్తాడు. చంద్రగుప్తుడు ఆనందపడతాడు. కానీ చాణక్యుడు మళ్ళీ మంత్రిని అడుగుతాడు, వాళ్ళ ఆత్మహత్యకి మిగతా కారణాలు ఉన్నాయి కదా, అవి ఎక్కడి దాకా వచ్చాయని అడుగుతాడు. అప్పుడు మంత్రి, రవాణాలో మధ్యవర్తిత్వం చేసేవారికి కొన్ని ఆంక్షలు విధించాం, అప్పుల బాధ తగ్గించేలాగా కొన్ని చర్యలు తీసుకున్నాం, మొత్తానికి అవినీతిని కొంచెం తగ్గించాం అని అంటాడు. ఇంకొక నెలలో పూర్తిగా ఈ కారణాలు ఏమీ లేకుండా చేస్తామని చెప్తాడు. అప్పుడు చాణక్యుడు, ఆ కారణాలన్నీ 1 నెలలో తగ్గకపోతే మీరు చనిపోయాక మీ అంత్యక్రియలు హిందూ ధర్మం ప్రకారం జరగకుండా శిక్షించమని చంద్రగుప్తుడితో చాణక్యుడు చెప్తాడు. అక్కడున్న ఆ మంత్రి బెత్తరపోతాడు. అలా తన రాజ్యంలోని ప్రజలకి జీవితం యొక్క విలువ ఏమిటో తెలియజేశాడు చాణక్యుడు. సో ఇది చాలా సున్నితమైన విషయం. పరిస్థితులు ఎలా ఉంటే అలా మారుతూ ఉంటాయి. ఎప్పుడూ కూడా ఇలా చేయడం ఎవరికీ మంచిది కాదు. జీవితంలో ఆనందాలు, సుఖాలు అన్నీ అనుభవించి కష్టాలు వచ్చినప్పుడు మాత్రం నా వల్ల కాదు అని వదిలేయడం జీవితం యొక్క విలువ తెలియని వారు చేసే పని. అందుకే చాణక్యుడు ఈ విషయంలో చాలా కటువుగా ఉన్నాడు. దేశ ప్రజలతోనే చాణక్యుడు ఎలా ఉంటే శత్రువులతో ఎలా ఉంటాడో తెలుసుకోవాలని ఉందా? నెక్స్ట్ చెప్పబోయే కథలో శత్రువుని చాణక్యుడు ఏం చేస్తాడో తెలుసుకుందాం. చాణక్యుడు ప్రతిసారి శత్రువుతో పోరాడాలి, యుద్ధం చేయాలని కోరుకోడు. ఎందుకంటే
యుద్ధం జరగడం వల్ల చాలామంది జనాలు, సైన్యం, ధనం, ఆహారం ఇలా ఎన్నో వ్యర్థం అవుతాయి. అందుకే చాణక్యుడు 2 సూత్రాలు నమ్ముతాడు. అందులో మొదటిది భోజన సమావేశం. మనుషులందరికీ ఎంతో ఇష్టమైన విషయం మంచి ఆహారం తినడం. ఎప్పుడైతే మన శత్రువుని కూడా ఇంటికి భోజనానికి పిలుస్తామో వాళ్ళు అంగీకరిస్తారు. అండ్ చాలా వరకు గొడవలు ఇలాంటి భోజనాల్లో మాటలతో సర్దుకోవచ్చు. కానీ చాణక్యుడికి ఒక సమస్య వచ్చి పడింది. అలెగ్జాండర్ని యుద్ధంలో ఓడించాక అలెగ్జాండర్ వెనక్కి వెళ్ళిపోయాడు, అనారోగ్యంతో చనిపోయాడు. కానీ ఇంకా అలెగ్జాండర్కి సంబంధించి కొన్ని చిన్న చిన్న రాజ్యాలు భారతదేశం దగ్గరలోనే ఉన్నాయి. అందులో ఒక పెద్ద రాజ్యాన్ని సెలీకస్ అనే అలెగ్జాండర్ సామంతరాజు పాలిస్తున్నాడు. ఆయన చాలా బలమైన నాయకుడు. కానీ అలెగ్జాండర్ చనిపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడు. ఈయన్ని ఎదుర్కోవడం, మళ్ళీ యుద్ధం చేయడం చాణక్యుడికి కరెక్ట్ కాదు అని అనిపించింది. అప్పుడే 2వ సూత్రాన్ని బయటికి తీశాడు. అదే పెళ్లి సమావేశం. సెలూకస్ని కేవలం భోజనంతో సంతృప్తి పరచలేమని చాణక్యుడికి తెలుసు. అందుకని చాణక్యుడు చంద్రగుప్తుడిని పిలిచి, నీకు వివాహం చేయాల్సిన సమయం వచ్చింది అని అంటాడు. చంద్రగుప్తుడికి తెలుసు చాణక్యుడు తన వివాహం కోసం మాట్లాడుతున్నాడు అంటే దాని వెనక ఏదో రాజనీతి ఉంటుంది అని. చంద్రగుప్తుడు ఏం మాట్లాడకుండా అలాగే నిల్చున్నాడు. అప్పుడు చాణక్యుడు అంటాడు, అమ్మాయి సెలూకస్ రాజు వాళ్ళ కూతురు హెలెనా అని చెప్తాడు. అప్పుడు చంద్రగుప్తుడు, మీకు కావాలంటే ఆ రాజుని యుద్ధంలో ఓడించి ఆ అమ్మాయిని దాసిగా చేసుకుంటా అని అంటాడు. అప్పుడు చాణక్యుడు అంటాడు, అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది నువ్వు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని. హెలెనా చాలా తెలివైన అమ్మాయి. ఆ అమ్మాయిని చేసుకుంటే నీకు కూడా రాజ్యపాలనలో తోడుగా ఉంటుంది అని అంటాడు. చంద్రగుప్తుడు మౌనంగా ఉంటాడు. కానీ లోపల భయం కూడా ఉంటుంది. ఒకవేళ ఆ హెలెనాని పెళ్లి చేసుకుని ఆ హెలెనా చంద్రగుప్తుడిని చంపేస్తానే అనే అనుమానంతోనే హెలెనాని చూడటానికి వెళ్తాడు. అప్పటికే సెలూకస్ అలాగే హెలెనా ఇద్దరూ వేచి చూస్తూ ఉంటారు. సెలూకస్కి ఈ సంబంధం నచ్చుతుంది. అలాగే హెలెనాకు కూడా ఈ సంబంధంతో శాంతి నెలకొంటుందని దీనికి ఒప్పుకుంటుంది. హెలెనాని చూడగానే చంద్రగుప్తుడు మంత్రముగ్ధుడవుతాడు. తన తెలివి, తన అందం చంద్రగుప్తుడికి బాగా నచ్చుతుంది. దీనితో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోతాడు, పెళ్లి చేసుకుంటాడు. ఈ పెళ్లి తర్వాతే భారతదేశంలో ఒక బంగారపు యుగం మొదలైంది. చాలా కాలం వరకు యుద్ధాలు, గొడవలు లేకుండా చంద్రగుప్తుడు భారతదేశాన్ని పాలించాడు చాణక్య రాజనీతితో. ఇలా చాణక్యుడు యుద్ధాలు చేయడమే కాదు, ఒక చిన్న కత్తి కూడా వాడకుండా పెద్ద పెద్ద సమస్యల్ని సాల్వ్ చేయొచ్చని నిరూపించాడు. ఇలా మనం కూడా పెళ్లి చేసుకోవాలని కాదు, మన శత్రువులను జయించే అహింసా మార్గాలను కూడా మనం వెతకాలి. ఇది ఈ కథలోని పాయింట్. ఒక సామ్రాజ్యాన్ని కట్టిపెట్టిన చాణక్యుడు గెలుపు కోసం కేవలం యుద్ధాలు కాదు, మనుషులను ఎంచుకోవడంలోనూ అంతే స్ట్రాటజిక్గా ఉండేవాడు. కథలు ఒకవైపు, కానీ నిజ జీవితంలో మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎలా ఎంపిక చేసుకోవాలో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు మనం చూడబోయేది చాణక్యుడు దూరంగా ఉండమన్న కొన్ని రకాల మనుషులు. ముందుగా ట్రూత్ ప్రివేల్స్. చాణక్యుడు ఏమంటారంటే, భూమిని మోసేది నిజం, సూర్యుడిని వెలిగించేది నిజం, గాలిని వీచేలాగా చేసేది నిజం. ఎందుకంటే ఆయన దృష్టిలో నిజం చాలా గొప్పది, నిజం చాలా విలువైనది. ఎవరైతే దాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళకి చాలా మంచి జీవితం ఉంటుంది. ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు ఈ నిజం మీద ఆధారపడి ఉంటాయి. అబద్ధం చెప్పడం, గొడవ చేసి అరిచేయడం, బలవంతం చేయడం, ఇవన్నీ కూడా నిజాన్ని కొంతసేపే ఆపగలవు. కానీ నిజం ఎప్పటికైనా బయటికి రావాల్సిందే. ఎందుకంటే నిజం లేకపోతే ఈ ప్రపంచం కూలిపోతుంది. అందుకే మనం కూడా ఎప్పుడు ఒక విషయంలో ఏం జరిగినా కూడా అందులోని నిజాన్ని గ్రహించాలి. మీకు ఆ నిజం కోపాన్ని తెప్పించవచ్చు, గొడవ పడేలా చేయవచ్చు. కానీ గుర్తుంచుకోండి, నిజం అలాగే ఉంటుంది. దాన్ని ఆపలేరు, కప్పలేరు. అందుకే మనం అనవసరంగా మన మూడ్ అండ్ టైంని పాడు చేసుకోకుండా నిజాన్ని గ్రహించాలి, నిజాన్ని నమ్మాలి. అంతేగాని మీ ఎమోషన్స్ మాత్రమే నిజమని అనుకోకండి. దానికి సంబంధించిన నిజం ఏమిటనేది తెలుసుకోండి, దాన్ని నమ్మండి. నెక్స్ట్, డిసెండెంట్స్ ఫ్రమ్ హెల్. కొంతమంది మనుషులను చూస్తే నరకానికి వెళ్ళక్కర్లేదు, వాళ్ళే నరకం నుంచి వచ్చినట్టు మనకు అనిపిస్తుంది. అలాంటి వారికి కొన్ని క్వాలిటీస్ కూడా ఉంటాయని ఆయన చెప్తున్నారు. అలాంటి క్వాలిటీస్ ఉన్నవారికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అండ్ అలాంటి క్వాలిటీస్ మనలో ఉంటే వాటిని మనం మానుకోవాలి. ఆ క్వాలిటీస్కి మనం దూరంగా ఉండాలి. సో అలాంటి బ్యాడ్ క్వాలిటీస్లో మొదటిది యాంగర్. ఎక్కువగా నరకం నుంచి భూమి మీదకి వచ్చే వారిలో ఉండే మొదటి క్వాలిటీ ఎక్స్ట్రీమ్ యాంగర్. ఊరికే కోపం వచ్చేస్తుంది, ప్రతిదానికి కోపపడతారు. రెండవది హార్ష్ స్పీచ్. ఇంత కోపం ఉన్నవాడికి మంచి మాటలు ఎందుకు వస్తాయి? అవతల వాళ్ళు ఇబ్బంది పడేలాగానే మాట్లాడతారు. వాళ్ళకి అవతల వాళ్ళు మన మాటలకి నొచ్చుకుంటారు అనే ఫిల్టర్ ఉండదు. అండ్ మనుషుల్ని సంఘజీవులు అంటారు, అంటే కలిసికట్టుగా ఒక సొసైటీగా బ్రతికే వాళ్ళు అని. మరి అలా కలిసికట్టుగా బ్రతకాలి అంటే ఇలాంటి హార్ష్ స్పీచ్ ఉన్న వాళ్ళతో ఉండడం కష్టమైపోతుంది. ఇలాంటి వారు వల్ల మన సంబంధాలు, మన బంధాలు కూడా దెబ్బతింటాయి. మూడవది ఎనిమిటీ విత్ వన్స్ ఓన్ పీపుల్.
ఈ కోపం అండ్ మళ్ళీ హార్ష్ స్పీచ్, ఈ 2 క్వాలిటీస్ ఉన్న వాళ్ళతో ఎవరికి ఉండాలి అని అనిపించదు. వాళ్ళకి దూరంగా జరగాలి అని అనిపిస్తుంది. సొంత బంధం అయినా కూడా వీళ్ళతో ఉండడం కష్టం అనిపిస్తుంది. అందుకే వాళ్ళు సొంత వాళ్ళతో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేయలేరు. 4వది డిస్హానెస్టీ. వీళ్ళకి నిజాయితీ ఉండదు. ఒక్క మాట ఇచ్చారంటే ఆ మాట కోసం నిలబడరు. అంతేకాదు మాట మీద నిలబడలేదే అనే బాధ, ఆలోచన కూడా వీళ్ళకు ఉండదు. 5వది కంపెనీ ఆఫ్ అన్రిఫైన్డ్ పీపుల్. వీళ్ళకి బ్యాడ్ కంపెనీ అంటే చాలా ఇష్టం. చెడ్డ వాళ్ళతో ఎక్కువగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఆ చెడ్డ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా వీళ్ళ మీద ఉంటుంది. 6వది సర్వింగ్ ద డిజానరబుల్. అవినీతి చేసే వాళ్ళకి, తప్పులు చేసే వాళ్ళకి వీళ్ళు పనులు చేస్తారు, వాళ్ళ కొమ్ము కాస్తారు, వాళ్ళని భుజాల మీద మోస్తారు. ఇలాంటి 6 అలవాట్లు ఉండేవారితో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఈ లక్షణాలతో మనకు కూడా నరకం చూపిస్తారు. నెక్స్ట్, డిసెండెంట్స్ ఫ్రమ్ హెవెన్. ఓకే, ఇలాంటి వారికి దూరంగా ఉండాలి చెప్పారు, బాగుంది. కానీ ఎలాంటి వారికి దగ్గరగా ఉండాలి? దానికి చాణక్యుడి దగ్గర ఒక సమాధానం ఉంది. ఈ ప్రపంచంలో పుట్టిన కొంతమంది స్వర్గం నుంచి వచ్చిన వారిలా ఉంటారు అండ్ వారిలో ఈ లక్షణాలు ఉంటాయని చెప్తున్నారు. అందులో మొదటిది జనరాసిటీ. వీళ్ళు ఇచ్చే వాళ్ళే కానీ లాక్కునే వాళ్ళు కాదు, తీసుకునే వాళ్ళు కాదు. అండ్ వీళ్ళకి ఇవ్వడంలోనే ఆనందం ఉంటుంది. అండ్ ఇవ్వడం అంటే డబ్బు ఒకటే కాదు, కష్టాల్లో ఉన్నవాడికి హెల్ప్ చేయడం, అవసరం ఉన్నవాడికి సహాయం చేయడం, ఇలాంటివి కూడా జనరాసిటీ కిందకే వస్తాయి. 2వది జెంటిల్ వాయిస్. వీళ్ళు వేరే వాళ్ళతో చక్కగా స్మూత్గా మాట్లాడతారు. అరవడం, గోల చేయడం కాకుండా వింటారు, నిదానంగా మాట్లాడతారు. వేరే వాళ్ళకి వీళ్ళ మాటలతో గౌరవాన్ని ఇస్తారు, ఎవరిని కూడా చులకనగా మాట్లాడరు. ఇలాంటి వారిలో దేవుడు ఉన్నట్టే అని, వీళ్ళే వేరే వాళ్ళందరి హృదయాలు గెలుచుకుంటారని చాణక్యుడు చెప్తున్నాడు. 3వది డివోషన్ టు గాడ్. వీళ్ళకి భక్తి ఉంటుంది అండ్ ఆ భక్తితో దేవుడికి మాత్రమే కాదు జనాలందరికీ కూడా మంచి జరగాలి అనే ప్రయత్నం చేస్తారు. అందరిలోనూ దేవుణ్ణి చూస్తారు. 4వది రెస్పెక్టింగ్ అదర్స్. వీళ్ళందరికీ గౌరవిస్తారు, అందరినీ సమానంగా చూస్తారు. ఇలాంటి 4 క్వాలిటీస్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు దగ్గరగా ఉండాలి. మనకు కూడా వాళ్ళ వల్ల మంచి అలవాట్లు వస్తాయి, మంచి జరుగుతుంది అని చాణక్య నీతి. ద రూట్ ఆఫ్ సఫరింగ్ ఈజ్ అటాచ్మెంట్. ఒక తాడుతో కొన్ని జంతువులని కంట్రోల్ చేస్తారు, కట్టేస్తారు. కానీ ఎలాంటి తాడు, ఏ చైన్ లేకుండా మనుషుల్ని కంట్రోల్ చేయొచ్చు, కట్టేవచ్చు. ఇది చాణక్యుడు చెప్తున్నాడు. బుద్ధుడు కూడా ఏమంటారంటే, ఎప్పుడైతే మనిషి ఒక లవ్లో ఉంటాడో తనలో సెల్ఫ్ రియలైజేషన్ తగ్గిపోతుంది. ప్రేమ వల్ల ఒక అటాచ్మెంట్ వాళ్ళలో ఏర్పడుతుంది అండ్ ఆ అటాచ్మెంట్ నుంచి మనకి అవతల వాళ్ళని కోల్పోతామేమో అనే బాధ, భయం పెరుగుతుంది. ఫియర్ ఆఫ్ లాస్ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఈ భయం ఏర్పడుతుందో మనిషి తన ఫుల్ పొటెన్షియల్తో పని చేయడు, తన గోల్స్ వైపు వెళ్ళడానికి భయపడతాడు, స్లోగా తన గోల్స్ని మర్చిపోతాడు. ఆ ప్రేమలో తన కంఫర్ట్ని చూసుకుంటాడు, అది పోతుందేమో అనే భయంతో తన గోల్స్ని వదులుకుంటాడు. ఇక్కడ చాణక్యుడిదంతా చెప్పడానికి కారణం ఏంటంటే, ప్రేమ అనేది మనిషి బలంగా చూడాలి, ముందుకు వెళ్ళడానికి అవకాశంగా చూసుకోవాలి. అంతే తప్ప మనల్ని కట్టిపాడేసే బంధంలా చూడకూడదు. ఇలాంటి బంధాలని సాగుగా చూసుకుని మన కంఫర్ట్ జోన్స్ నుంచి మనం బయటికి వెళ్ళకపోతే తర్వాత మనం చాలా బాధపడతాం. వయసు ఉన్నప్పుడు ఇది చేయలేదు, అది చేయలేదని బాధపడతాం. ఈ ప్రపంచంలో ఎన్నో అవకాశాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. అవకాశాన్ని తీసుకోండి. చివర్లో ఇది చేయలేదు, అది చేయలేదనే బాధ మనకు ఉండకూడదు. నెక్స్ట్, డూ గుడ్ డీడ్స్. జీవితం చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఒక క్షణం బ్రతుకుతాం, మరొక క్షణం చనిపోతాం. అందుకే చాణక్యుడు అంటాడు, బ్రతికిన ఒక్క సెకండ్ అయినా కూడా ఒక అర్థవంతమైన, ఉపయోగకరమైన జీవితాన్ని గడపాలి అని. ఇప్పుడు ఒక మనిషి కేవలం క్షణం బ్రతికే అవకాశం ఉన్నప్పుడు ఆ ఒక్క క్షణమైనా వేరే వాళ్ళకి ఉపయోగకరంగా జన్మలకి గుర్తుండిపోయేలాగా బ్రతకాలి అని ఆయన చెప్తున్నాడు. ఎవరైతే చెడ్డ పనులే ఎక్కువగా చేస్తారో వాళ్ళు 100 ఏళ్ళు బ్రతికినా ఉపయోగం లేదు, లాభం లేదని చాణక్యుడు అంటున్నారు. 100 ఏళ్ళు బ్రతికి ప్రపంచానికి చెడు చేసేవాడి కన్నా తక్కువ కాలం బ్రతికి జనాలకి, ప్రపంచానికి మంచి చేయడం మంచిదని చాణక్య నీతి. 3 స్టెప్స్ ఫర్ హ్యాపీనెస్. చాణక్యుడు మనకి ఆనందంగా ఉండడానికి ఒక 3 స్టెప్ ప్రాసెస్ చెప్తున్నారు. అందులో మొదటిది శ్రవణ్ అంటే వినడం, 2 మనన్ అంటే ఆలోచించడం, 3వది నిధిధ్యాసన్ అంటే మెడిటేషన్. చాణక్యుడు ఏమంటారంటే, మనకు నచ్చిన మాటలు ఎప్పుడు వినాలి, ఎఫర్మేషన్స్ లేకపోతే మీకు నచ్చిన మంత్రాలు, మంచి మాటలు ఏదైనా సరే వాటిని రోజు వినాలి. అలా విన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఆలోచించాలి. అండ్ చివరిగా ఆ ఆలోచనల మీద, ఆ మాటల గురించి ఆలోచిస్తూ మెడిటేట్ చేయాలి. మనం వినేది మంచి మాటలు, మనకు ఉపయోగపడే మాటలు అయితే అది మనకి జ్ఞానాన్ని పెంచుతుంది. వాటిని విన్నాక వాటి గురించి ఆలోచిస్తే వాటి వల్ల మనకి క్లారిటీ ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఎక్కువ మంచి మాటల గురించి ఆలోచిస్తూ మెడిటేషన్ చేస్తామో మనకి మోక్షం లభిస్తుంది. సో మంచి వినండి, వాటి గురించి ఆలోచించండి అండ్ ఆ మంచి మాటల మీద మెడిటేషన్ చేయండి. ఆనందం తన్నుకుంటూ వచ్చేస్తుంది. హౌ టు ఎండ్ ట్రబుల్స్.
ఏ గుండెకైతే వేరే వాళ్ళ మీద కరుణ దయ ఉంటాయో వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరని చాణక్యుడి ఆలోచన. ఎవరైతే అవతల వాళ్ళని ప్రేమిస్తాడో గౌరవిస్తాడో వాళ్ళని కూడా వేరే వాళ్ళు తిరిగి ప్రేమిస్తారు అండ్ గౌరవిస్తారు. అందుకే చాణక్యుడు ఎప్పుడు చెప్పేది అందరినీ ప్రేమించే హృదయాన్ని పెంచుకోమని. ఎందుకంటే అందరినీ ప్రేమించే హృదయానికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. వాళ్ళ జీవితాల్లో ఎన్ని కష్టాలున్నా కూడా అన్నీ కనుమరుగైపోయి విజయం వాళ్ళని వరిస్తుంది. లెర్న్ టు గివ్. చాణక్యుడు మనుషులు ఎందుకు దానాలు చేయాలో చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ చెప్పాడు. అదేంటంటే సముద్రంలోనే ముత్యాలు రత్నాలు దొరుకుతాయి, అవి ధనవంతుల దగ్గరికి వెళ్తాయి. కానీ అదే సముద్రంలో శంఖం కూడా దొరుకుతుంది, కానీ అది లేని వారి దగ్గరికి, భిక్షాటన చేసుకునే వారి దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే శంఖానికి ఆశ ఎక్కువ, ఏం వచ్చినా కూడా తనలో దాచుకోవాలి అని అనుకుంటుంది. రత్నాలకి అలా ఉండదు. అలాగే మనం కూడా సంపాదించిందంతా దాచేసుకోవాలి అని ఎప్పుడు అనుకోకూడదు. ఎంత సంపాదించినా మనం దానం చేయడం మర్చిపోకూడదు. అలా చేసిన వాళ్ళకి ఇంకా ఎక్కువ ధనం వస్తుందని చాణక్య నీతి. చాణక్యుడు చెప్తున్నటువంటి కొన్ని రకాల మనుషుల నుండి మనం దూరంగా ఉండాలని తెలుసుకున్నాం. కానీ ఒక్క విషయాన్ని మనం మర్చిపోకూడదు. వాళ్ళని దూరంగా పెట్టిన తరువాత మనం ఏ విధంగా ఎదగాలో, మనం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండాలో కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు మనం చూడబోయే నిధులు విజయం కోసం ప్రతి యువకుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన చాణక్య నీతులు. లీడర్, ఫ్రెండ్ అండ్ స్టూడెంట్. ఆనందం అనేది చాలా రకాల ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ఆ ఆనందాలు మనకి దక్కకపోవడానికి ఒక రకంగా మనమే కారణం అవుతున్నాం. ఇది చాణక్యుడు చెప్తున్నాడు. ఆయన ఏమంటారంటే, ఒక అవినీతిపరుడైన నాయకుడిని ఎన్నుకున్న ప్రజలు ఎప్పుడూ సంతోషంగా ఉండరు. ఎందుకంటే జనాలకి ఏం కావాలి, ఊరిని ఎలా డెవలప్ చేయాలనే విషయాల్ని వీళ్ళు పూర్తిగా పక్కన పెట్టేస్తారు. కేవలం వాళ్ళకేం కావాలి, డబ్బు ఎలా సంపాదించాలని మాత్రమే అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు ఆలోచిస్తాడు. అతను చేసే కరప్షన్ వల్ల ఇప్పుడు తెలియకపోయినా తర్వాతైనా ప్రజలందరూ ఇబ్బంది పడాల్సిందే. ఇది చాణక్య నీతి. అలాగే ఒక ఇన్సిన్సియర్ ఫ్రెండ్, నిజాయితీ లేని స్నేహితుడు మనకు ఒక శత్రువు లాంటి వాడే అని చాణక్యుడు అంటున్నారు. ఎందుకంటే అతన్ని మనం ఎప్పటికీ నమ్మలేము. అలాగే ఒక బ్యాడ్ స్టూడెంట్, ఎలాంటి డిసిప్లిన్ లేని, జ్ఞానం అండ్ నాలెడ్జ్ అంటే గౌరవం లేని స్టూడెంట్ కూడా తన టీచర్కి ఆనందాన్ని తీసుకురాలేడని చాణక్య నీతి. ఒక కరప్టెడ్ లీడర్కి, ఒక నీతి లేని స్నేహితుడికి, అలాగే జ్ఞానానికి విలువ ఇవ్వని స్టూడెంట్కి మనం దూరంగా ఉంటే మనం ఆనందంగా ఉండవచ్చని చాణక్యుడు చెప్తున్నాడు. నెక్స్ట్, ద వికెడ్ పర్సన్. చాణక్యుడు ఏమంటారంటే, పాముకి కూరల్లో విషం ఉంటుంది, అలాగే తేలికి తోకలో విషం ఉంటుంది. కానీ ఒక దుర్మార్గుడికి, చెడ్డ పనులు చేసేవాడికి, చెడు దారిలో వెళ్ళేవాడికి ఒళ్ళంతా విషమే అని చాణక్య నీతి. ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, ఒక పాముకి తేలికి విషం ఎక్కడ ఉంటుందో మనకు తెలుసు. సో వాటితో ఎలా జాగ్రత్తగా ఉండాలో కూడా మనకు అర్థమవుతుంది. కానీ ఒక చెడు వ్యక్తికి విషం ఎక్కడ ఉంటుందో మనం చెప్పలేం. వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ ఒళ్ళంతా విషపూరితమే. అందుకే అలాంటి వారికి చాలా దూరంగా ఉండాలని చాణక్యుడు మనకి చెప్తున్నారు. నెక్స్ట్, నెవర్ లివ్ ఇన్ దిస్ ప్లేస్. ఒక ఇంట్లో మనం ఉండాలంటే, లేకపోతే ఒక ప్లేస్లో మనం ఉండాలంటే దానికి కొన్ని లక్షణాలు ఉండాలని చాణక్యుడు అంటున్నారు. ముందుగా రెస్పెక్ట్. ఊహించుకోండి, మీరే ఒకసారి గౌరవం ఇవ్వని చోట ఉంటే ఎలా ఉంటుంది? చాలా దారుణంగా ఉంటుంది. అలాగే లైవ్లీహుడ్. ఒక చోట ఉంటే ఆ చోటు మనకి అవకాశాలు చూపించాలి, జీవనోపాధిని కలిగించాలి, మనల్ని ఇన్స్పైర్ చేయాలి. ఏ చోటులో అయితే అలాంటి ఇన్స్పిరేషన్ ఉండదో అక్కడ ఉండి అనవసరం. అలాగే మనం ఉండే చోటు దగ్గరలోనే మన చుట్టాలు, కనీసం ఫ్రెండ్స్ అయినా ఉండాలి. మనకి దగ్గరలో తెలిసిన వారు ఎవరూ లేకపోతే అక్కడ ఉండాలి అని మనకే అనిపించదు. అలాగే ఎడ్యుకేషన్. ఏ చోటైతే మనకి సరైన విద్య దొరకదో అక్కడ అస్సలు ఉండకూడదు. సో ఎప్పుడైనా కూడా మీరు ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నారు, అక్కడ ఎక్కడ ఉండాలని ఆలోచిస్తే చాణక్యుడు మనకి చెప్పేది ఇది. ఏ చోటైతే మిమ్మల్ని గౌరవిస్తారో, ఏ చోటైతే నీకు జాబ్ ఆపర్చునిటీస్, బిజినెస్ ఆపర్చునిటీస్ ఉంటాయో, అలాగే మనం కష్టాల్లో ఉన్నప్పుడు కావాల్సినప్పుడు మాట్లాడటానికి చుట్టాలు, స్నేహితులు ఉంటారో, అండ్ చివరిగా ఎడ్యుకేషన్, విద్య అంటే స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉండే చోటు కనుక మీరు ఉంటే ఆ ప్లేస్ మీకు చాలా మంచిది. అలాగే ఈ లక్షణాలు ఏమీ లేని చోటైతే అక్కడి నుంచి మీరు బయటకు వచ్చేయడం మంచిదని చాణక్య నీతి. నెక్స్ట్, లివింగ్ విత్ ఏ మిజరబుల్ కంపెనీ. కొంతమందిని మనం ఎంత అనుకున్నా కూడా మార్చలేం. మనకెంత తెలివి ఉన్నా కూడా వీళ్ళని మనం ఏమీ చేయలేం. మారాలి అని లేని వాడికి మనం ఎంత చెప్పినా కూడా అతను వినడు. సో మన ఎనర్జీని వాళ్ళ దగ్గర మనం వేస్ట్ చేసుకోకూడదు.
ఎంత పండితుడైనా కూడా ఒక అవివేకికి ఎన్ని మంత్రాలు చెప్పినా ఎన్ని మంచి మాటలు చెప్పినా అతనికి ఏమీ అర్థం కాదు, అతను మారడు. అతను అలాగే అజ్ఞానిగానే ఉంటాడు తప్ప కొత్తగా ఏమీ మారడు. అలాగే నెగిటివ్ పీపుల్ కి చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నా, ఎంత ముందుకు ఎదుగుతున్నా కూడా ఒక నెగిటివ్ విషయాన్ని మనకి చెప్పి మనల్ని మళ్ళీ నిరుత్సాహపరుస్తారు. వాళ్ళ మాటలు విన్నామంటే ఎందుకు బ్రతుకుతున్నాం అనే డౌట్ కూడా మనకు వచ్చేస్తుంది. అందుకే మనం ఇలాంటి వాళ్ళ కంపెనీలో కాకుండా మంచి వాళ్ళు, మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, అలాగే పాజిటివ్గా ఉండే వాళ్ళతో ఉండాలి. అందుకే కొంచెం తెలివిగా మీ స్నేహితుల్ని ఎంచుకోండి. ఎవరిని పడితే వారిని కాదు, పాజిటివ్గా ఉండేవారితో ఉండండి. నెక్స్ట్, ట్రీస్ కింగ్ అండ్ అస్. ఈ జీవితంలో మనం ఒక్కలమే సక్సెస్ అవ్వాలి అని అనుకోవడం తప్పు. అలాగే మనకి ఎవరి సహకారం అక్కర్లేదు, మనం ఒక్కలమే చాలు అని అనుకోవడం కూడా తప్పే. మనం గెలుస్తూ ముందుకు వెళ్ళాలి అంటే మనకంటూ ఒక టీం కావాలి. ఈ విషయాన్ని చాణక్యుడు ఎలా చెప్పారంటే, ఒక నది ఒడ్డున ఉండే చెట్టు, అలాగే సలహాదారులు సామంతులు లేని రాజు ఎక్కువ కాలం ఉండరు అని చెప్తున్నారు. ఎందుకంటే ఒక నది ఒడ్డున ఉండే చెట్టు ఎప్పుడో ఒకప్పుడు వరదల వల్లనో వేరే కారణాల వల్లనో త్వరగా కొట్టుకుపోతుంది. అలాగే సలహాదారులు సామంతులు లేని రాజుని వేరే రాజ్యాలు చాలా సులభంగా ఓడించేస్తారు. అలాగే మనకు కూడా ఒక మంచి డ్రీమ్ ఉంటే దాన్ని సాకారం చేసుకోవడానికి ఒక టీం ఉండాలి. అలాగే ఒక మనిషికి కష్టాలు వస్తే ఒంటరిగా ఉండడం కంటే కూడా తన వాళ్ళతో చెప్పుకుని అందులో నుంచి బయటకు రావాలి. అంతేగాని ఒక్కడనే అన్నీ చేస్తా, నేనే చూసేస్తా అని అనుకోకూడదు. మనకున్న బలమే అందరితో కలిసి పనిచేయడం. ఈ నిజాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అందుకే మన బలాల్ని ఎప్పుడు మనం తెలుసుకోవాలి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, సీక్రెట్స్ అండ్ స్నేక్. మనం ఎంతగానో ఒకరిని నమ్మి వాళ్ళకి ఏమైనా రహస్యాల్ని చెప్పాం, కానీ అతను మన రహస్యాల్ని వేరే అందరికీ చెప్పేస్తే అతన్ని మనం ఇంకెప్పటికీ నమ్మాలని అనిపించదు. చాణక్యుడు ఏమంటాడంటే, ఇలాంటి మ్యానిపులేటివ్ మనిషికి మారిపోయే వాళ్ళకి మంచి ఫ్యూచర్ కూడా ఉండదు అని అంటున్నారు. మనలో చాలామంది కొన్ని రహస్యాలను చాలా జాగ్రత్తగా మనలో దాచుకుంటాం. ఆ రహస్యాలు మనకి చాలా ముఖ్యం, చాలా పర్సనల్ అని అనుకుంటాం. సో అలాంటి రహస్యాల్ని మనం ఎవరికైనా చెప్పామనుకోండి, అది అవతల వాళ్ళని మనం ఎంతగానో నమ్మి చెప్పామని అది వాళ్ళు గుర్తుంచుకోవాలి. అయినా కూడా అలాంటి రహస్యాల్ని వాళ్ళు వేరే వారికి చెప్పారనుకోండి, వాళ్ళు ఎంతో పెద్ద ద్రోహం చేసినట్టే. ఎందుకంటే అలాంటి వారు ఒక్కసారి నమ్మకాన్ని కోల్పోతే ఇంక జీవితంలో ఎవ్వరూ వాళ్ళని నమ్మరు. దీన్నే చాణక్యుడు ఎలా చెప్తున్నారంటే, ఒక పాము చీమల పుట్ట అని తెలియక దాంట్లోకి వెళ్ళిందనుకోండి, ఆ చీమలన్నీ ఒకేసారి ఆ పాముని కుట్టి చంపేస్తాయి. ఆ పాముకి తప్పించుకునే దారి కూడా ఉండదు. అలాగే ఇలా వేరే వారి రహస్యాలను బయట పెట్టే వారికి ఒకేసారి అనుకోకుండా తెలియని కష్టాలు వస్తాయని చాణక్య నీతి. స్కౌండ్రల్ అండ్ స్నేక్. స్కౌండ్రల్ అంటే దుష్టుడు, నీతి నియమాలు లేనివాడు. సో ఒక దుష్టుడికి పాముకి మధ్యలో ఎంచుకోవాలి అంటే పామును ఎంచుకోవడం మంచిదని చాణక్యుడు అంటున్నారు. ఎందుకంటే ఒక పాము దానికి హాని ఉంటేనే కాటేస్తుంది, కానీ ఒక దుష్టుడు తనకి అవకాశం దొరికిన ప్రతిసారి కాటేస్తాడు. ఒక దుష్టుడు మనసులో ఏమనుకుంటున్నాడనేది ఎవరికి తెలియదు. అందుకే వీళ్ళు ఒక త్రాచుపాము కంటే కూడా విషపూరితం. అందుకే ఎలాంటి దుష్టులు మీ జీవితంలో ఉన్నా వాళ్ళకి మీరు చాలా దూరంగా ఉండండి. నెక్స్ట్, లేజినెస్ అండ్ కమాండర్. మనకి ఎంత నాలెడ్జ్ ఉండని, ఎన్ని స్కిల్స్ అయినా ఉండని, మనకు గనక బద్ధకం మరీ ఎక్కువ ఉండి ఈ నాలెడ్జ్ని స్కిల్స్ని వాడుకోకపోతే మాత్రం మీకున్న నాలెడ్జ్ అంతా కూడా వేస్టే. మీ జ్ఞానాన్ని లోపలే దాచుకుంటే కుదరదు. ఆ జ్ఞానాన్ని ఉపయోగించాలి. కొంచెం ఎఫర్ట్, కొంచెం కష్టపడి మన నాలెడ్జ్తో మనకు ఉపయోగకరమైన పనులు చేస్తే మనకున్న జ్ఞానానికి మంచిది, ఆ తర్వాత మనకి మంచిది. ఈ విషయం మనకి బాగా గుర్తుండడానికి చాణక్యుడు ఏమంటారంటే, ఎలాంటి పంటకి ఉపయోగించని భూమి, సేనాధిపతి లేని సైన్యం, జ్ఞానం ఉన్న బద్ధకస్తుడు దేనికి పనికిరారని చాణక్య నీతి. చాణక్యుడు చెప్పిన 8 నీతులు మన విజయ మార్గాన్ని చూపించగలవు. కానీ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. విజయం అంటే ఏదో పేరు కానీ పదవి కానీ కాదు, మనకు కావాల్సింది ఆర్థిక స్వాతంత్రం. అందుకే ఇప్పుడు మనం తెలుసుకుందాం చాణక్యుడు ధనం గురించి, సంపదను సృష్టించుకోవడం గురించి చెప్పినటువంటి అసలైన రహస్యాల్ని. ఇట్ ఈస్ బెటర్ టు లివ్ ఇన్ ఎ ఫారెస్ట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ. డబ్బు ఎక్కడ ఉంటుందో అక్కడే గౌరవం ఉంటుంది. మన దగ్గర డబ్బు లేకపోతే ఎవరో మనకి గౌరవం ఇవ్వరు. మన సొంత బంధువులు కూడా మిమ్మల్ని చాలా చులకనగా చూస్తారు, ఎలాంటి గౌరవం ఇవ్వరు అని చాణక్యుడు అంటున్నారు. అందుకే ఈ అవమానాలు పడటం కంటే కూడా ఏదైనా అడవిలో ఉండడం మంచిదని చాణక్యుడి మాట. ఇక్కడ ఆయన మాటల్లోని అర్థం ఏమిటంటే, మనిషికి అన్నిటికంటే కూడా డిగ్నిటీ చాలా ముఖ్యం. కానీ ఎప్పుడైతే మీరు డబ్బు సంపాదనలో వెనకబడతారో, మీ ఫ్యామిలీకి ఎప్పుడైతే మీరు సరైన ఆర్థిక సహాయం చేయకుండా భారంగా మారతారో,
వాళ్ళని ఇంట్లో వాళ్ళు అలాగే బంధువులు చాలా అవమానంగా మాట్లాడతారు. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారు. సో మీ డిగ్నిటీ కాపాడుకోవాలంటే మీకు ఇంకా అడవి ఒక్కటే దిక్కు. అడవిలో దొరికే పళ్ళు తింటూ పచ్చికలో నిద్రపోతూ గడపవచ్చు అని అంటున్నారు. కానీ ఇది చాణక్యుడిలోని వెటకారం అని చెప్పవచ్చు. ఎందుకంటే మనిషి తన కుటుంబానికి ఆర్థికంగా ఎలాగైనా హెల్ప్ చేయాలి. మరి ముఖ్యంగా మనకి ఒక 24-30 ఏళ్ళు వచ్చాక మన కుటుంబానికి సంపాదించి ఇవ్వాలి అనేది చాలా మినిమం రిక్వైర్మెంట్. సో డబ్బు అనేది ఎంత ముఖ్యమో మనం ఈ చాణక్యుడి మాటల్లో అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, హూ ఈజ్ ఎ మ్యాన్స్ రియల్ ఫ్రెండ్? మనిషికి అసలైన స్నేహితుడు ఎవరు అనే ప్రశ్న చాణక్యుడిని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం డబ్బు. డబ్బే మనిషికి అసలైన స్నేహితుడని ఆయన చెప్పారు. చాలా బోల్డ్ స్టేట్మెంట్ అని చెప్పవచ్చు. ఈ సమాజంలో డబ్బు ఎంత ముఖ్యమో మనకు తెలిసినా కూడా బయటకు మాత్రం డబ్బుదేముందిలేరా అని అంటాం. కానీ చాణక్యుడికి అలాంటి ఫిల్టర్ ఏమీ లేదు. నిజాన్ని చాలా బోల్డ్గా చెప్పేయగలడు. అండ్ డబ్బు మనిషికి అసలైన స్నేహితుడు అని చెప్పడానికి కారణం కూడా చెప్పారు. ఏ మనిషికైతే సంపాదన ఉండదో అతన్ని తన స్నేహితులు, తన కుటుంబీకులు, అతని మీద ఆధారపడిన పిల్లలతో సహా అందరూ అతన్ని వదిలేస్తారు. కానీ మళ్ళీ ఎప్పుడైతే అతను సంపాదిస్తాడో అతనికి గౌరవం తిరిగి వస్తుంది. తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ తిరిగి వస్తారు. అందరూ అతనితో మళ్ళీ బంధాన్ని పెంచుకుంటూ మొదలు పెడతారు. ఇది కొంచెం హార్డ్ రియాలిటీ, కానీ ఇదే నిజం అని చాణక్యుడు చెప్పారు. బెస్ట్ వే టు ఎర్న్ మనీ. చాలామంది ఏమనుకుంటారంటే డబ్బు అనేది ఎలా అయినా సంపాదించవచ్చు, తప్పు చేసైనా పర్వాలేదు, చాలామంది చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేయొచ్చు అని అనుకుంటారు. కానీ చాణక్యుడు ఏమంటారంటే ఇలా సంపాదించిన ధనం, అనెతికల్గా సంపాదించిన ధనం ఎప్పుడో ఒకప్పుడు కనుమరుగైపోతుంది, మళ్ళీ మనల్ని పేదవాడిగా మార్చేస్తుంది. ఈ మధ్యకాలంలో ధనం ఎలా సంపాదిస్తున్నాం అనే ఆలోచన ఎవరికి ఉండటం లేదు. దానికోసం ఎలాంటి తప్పులైనా చేయడానికి వెనకాడడం లేదు. అలా సంపాదించిన డబ్బుని చెడు ధనంగా చాణక్యుడు మనకి చెప్తున్నారు. అలాంటి ధనాన్ని మన ఆస్తిగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మనతో అలాగే ఉండదు. ఆ ధనం ఉన్నా కూడా మహా అయితే ఒక 10 ఏళ్ళు ఉంటుంది. ఆ తర్వాత వడ్డీతో సహా అంతా కనుమరుగైపోతుంది. అందుకే ఏం సంపాదించినా న్యాయబద్ధంగా సంపాదించాలనేది చాణక్యుడు చెప్పే మాట. సంపాదించడానికి ఎక్కువ కాలం పట్టినా పర్వాలేదు, ఆ ధనమే మన దగ్గర శాశ్వతంగా ఉంటుంది. వెంటనే డబ్బు వస్తుందని ఏదైనా షార్ట్ కట్ తీసుకుంటే చాణక్యుడు అది మనకి దక్కదు అనే చెప్తున్నారు. అంతేకాదు చాణక్యుడు ధనాన్ని కూడా మంచి ధనంగా, చెడు ధనంగా సెపరేట్ చేసి చెప్తున్నారు. ఇల్లీగల్గా అంటే అన్యాయంగా, అధర్మంగా సంపాదించిన ధనాన్ని చెడు ధనం అంటున్నారు. అలాగే ధర్మంగా, న్యాయంగా సంపాదించిన ధనాన్ని మంచి ధనంగా చెప్తున్నారు. సో ఎప్పుడూ కూడా చెడు ధనం వైపు చూడకుండా మంచి ధనం వైపు, మంచి సంపాదన వైపు మనం అడుగులు వేయాలని చాణక్యుడి మాట. నెక్స్ట్, సేవ్ మనీ ఫర్ ఎ రైనీ డే. జీవితంలో కొంతకాలం మన టైం బాగుంటుంది, కొంతకాలం మన టైం బాగోదు. ఇలా టైం బాగోనప్పుడు మనకు వచ్చే సంపాదన తగ్గుతుంది, సంపాదించే మార్గాలు తగ్గుతాయి. అప్పుడు అలాంటి సమయంలో మనల్ని, మన కుటుంబాన్ని ఎలా మనం పోషించగలమో మనం ఆలోచించాలి. నాకు అలాంటి బ్యాడ్ టైం ఏమి రాదులే అని ఎప్పుడు అనుకోకూడదు. ఇప్పటి నుంచే ఆ ధనాన్ని మనం దాయడం నేర్చుకోవాలి. మంచి కాలమో చెడు కాలమో ఏది చెప్పిరాదు, ఎవరి పర్మిషన్ అడిగి రాదు. ధనవంతులకి ఎలాంటి కష్టాలు రావు, వారి ధనం అలాగే ఉంటుందని ఎప్పుడూ అనుకోకండి. ఎందుకంటే ఆస్తి, ధనం ఇవి ఎప్పుడూ కూడా ఒక చోట అలాగే ఉండవు, అటు ఇటు కదులుతూనే ఉంటాయి. సో ఒక్క బ్యాడ్ టైమింగ్ చాలు, మొత్తం ధనం కరిగిపోతుంది. అందుకే ధనాన్ని దాచి ఇలాంటి బ్యాడ్ టైమింగ్ వచ్చినప్పుడు వాడుకోవాలి. వి చేంజ్ విత్ వెల్త్ క్రియేషన్. సమాజంలో చాలామంది గొప్ప వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ గొప్పతనం ధనం వల్ల కాదు, వాళ్ళ బుద్ధి వల్ల, వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. అయితే వీళ్ళు మాత్రం ధనాన్ని ఒక గడ్డి పరకలా చూస్తారు. ఈరోజు ఉంటుంది రేపు పోతుందని చెప్తారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు స్వయంగా ధనం సంపాదిస్తారో అప్పుడు ఏదో చిన్న తేడా వాళ్ళలో మొదలవుతుంది. ఎవరైతే ధనాన్ని గడ్డి పరకలాగా చూస్తారో వాళ్ళే డబ్బు సంపాదన మొదలయ్యాక చాలా జాగ్రత్తగా ఉండడం మొదలు పెడతారు. కొత్తగా ఈ ధనం సంపాదన వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇంకా ఎక్కువగా సంపాదించాలనే కోరిక వీళ్ళకి కలుగుతుంది. చాణక్యుడు ఏమంటారంటే ధనం అంటే ఎవరికి చేదు ఉండదు, దాని రుచి ఒక్కసారి తెలిస్తే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. అందుకే ఆయన అంటారు ధనమే ఈ ప్రపంచాన్ని పాలిస్తుంది అని. సో ధనమే ఈ ప్రపంచాన్ని పాలిస్తుంది అని మనం చాణక్యుడి మాటల్లో తెలుసుకున్నాం. వెల్దీ ఈజ్ కన్సిడర్డ్ వైస్. ధనం ఉన్నవాడికే గౌరవం ఉంటుంది అని ఇందాక చెప్పుకున్నాం. ఇక్కడ చాణక్యుడు ఇంకొక మాట చెప్తున్నారు. అదేంటంటే ధనం ఉన్నవాడినే ఈ సమాజం తెలివైన వాడు అని కూడా అంటుంది. చాణక్యుడు తన ఫిలాసఫీ విషయంలో కొంచెం ప్రాక్టికల్ అనే చెప్పాలి. కొన్ని విషయాలు ఉంటాయి కరెక్టే అనుకుంటాం కానీ బయటకు అనం. కానీ చాణక్యుడు అదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్తారు. అలాంటిదే ఇక్కడ కూడా ఒకటి చెప్తున్నారు. అదేంటంటే జీవితాంతం ఒంటరిగా ఉన్నవాడు సంపాదన మొదలయ్యాక
అతని దగ్గరకు వచ్చే స్నేహితుల్ని చూసి ఆశ్చర్యపోతాడు. అతన్నే అందరూ తెలివైనవాడు అంటారు, పర్ఫెక్ట్ మ్యాన్ అని అంటారు. ఇతను సాధించిన విజయాలన్నీ వాళ్ళ విజయాలుగా వాళ్ళు చెప్పుకుంటారు. సో ధనం ఎంతమంది మీద ఇంపాక్ట్ చూపిస్తుందో అంతే ప్రభావం మీ మీద, మీ రెప్యుటేషన్ మీద కూడా చూపిస్తుంది. నెక్స్ట్ పాయింట్, హూ షుడ్ యూ హెల్ప్? చాణక్యుడు ఈ నీతిని రాజుకి, సామాన్యుడికి ఇద్దరికి చెప్తున్నారు. అదేంటంటే వేరే వాళ్ళకి సహాయం చేసేటప్పుడు ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలో మనకి ఇక్కడ చెప్తున్నారు. మీరు సహాయం చేద్దాం అనుకుని చేసేటప్పుడు ఎలాంటి ఈగో లేకుండా, నేనే గొప్ప అనే భావన లేకుండా సహాయం చేయాలి. అలాగే మీరు సహాయం చేసే అతను విప్రుడైతే మంచిది. విప్రుడు అంటే చదువుకున్న అతను, తెలివైనవాడు, సంపాదించే జ్ఞానం ఉన్నవాడు. ఇలాంటి వారు ప్రస్తుతం కష్టాల్లో ఉంటే అతన్ని లాంటి వారిని ఆదుకోవచ్చు. ఎందుకంటే అలాంటి వారు మీకు తిరిగి ఎప్పటికో అప్పుడు ఉపయోగపడతారు. మీరు మంచి కర్మ చేసిన వారు అవుతారు. సో ఇలాంటి వారికి సహాయం చేసేటప్పుడు ఎలాంటి ఆలోచన లేకుండా, ఎలాంటి యాటిట్యూడ్ లేకుండా సహాయం చేయొచ్చు. అలాగే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఉంది. మనం సహాయం చేస్తున్నప్పుడు ఎంత హుందాగా ఉంటామో అంతే హుందాతనాన్ని తర్వాత కూడా చూపించాలి. అంతేగాని నేను రూపాయి ఇచ్చాను, నా రూపాయి ఎప్పుడు ఇస్తావు అన్నట్టు దానం చేయకూడదు. చారిటీలో, దానంలో ఎక్స్పెక్టేషన్ అంటే మనం ఎదురు ఆశించి చేయకూడదు. సో ఒక మంచి తెలివైన చదువుకున్న అతనికి సహాయం చేయండి. ఈ ప్రపంచమే నీకు ఏదో విధంగా, ఊహించని విధంగా మీకు సహాయం చేస్తుంది. హూ షుడ్ గెట్ వెల్తీ? సముద్రంలో చాలా నీరు ఉంటుంది, కానీ అది ఉప్పగా ఉంటుంది, మనుషులకి పనికిరాదు. కానీ అదే నీరు ఆవిరైపోయి మేఘంలా మారుతుంది, తర్వాత వర్షం రూపంలో తీయటి నీరులా కురుస్తుంది. అది మనుషులకి ఉపయోగపడుతుంది. ఈ మేఘాలు ఈ ప్రపంచం అంతా తిరుగుతూ మనుషులకు ఉపయోగపడుతూ అలాగే ఈ భూమిని కూడా సస్యశ్యామలం చేస్తుంది. మళ్ళీ అదే నీరు తిరిగి సముద్రంలోకి చేరిపోతుంది. ఈ ఉదాహరణ చాణక్యుడు చెప్పడానికి కారణం ఏంటంటే అందరికీ ధనవంతులు అవ్వాలి అని ఉంటుంది, కానీ చాణక్యుడు సద్గుణవంతుడే ధనవంతుడైతే మంచిది అని చెప్తున్నారు. ఎవరికైతే మంచి గుణాలు ఉంటాయో వాళ్ళే ధనవంతులైతే ఈ ప్రపంచం మొత్తానికి మంచిది. ఆ ధనాన్ని అతను ఎవరికి అవసరమో వాళ్ళకి సహాయం చేయడానికి ఉపయోగిస్తాడు. అలాగే అతను అలా ఉపయోగించిన ధనం మళ్ళీ అతనికి ఏదో ఒక రూపంలో దక్కుతుంది. ఇలా ఒక సద్గుణవంతుణ్ణి, తన ధనాన్ని సముద్రంతోనూ నీరుతోనూ పోల్చారు చాణక్యుడు. సద్గుణవంతుడు అన్ని మంచి పనులే చేస్తాడు, అలాగే ధనాన్ని మంచికే వాడతాడు. అందుకే అతనే ధనవంతుడు అవ్వాలని చాణక్యుడు కోరుకుంటున్నారు. ఒక సామ్రాజ్యాన్ని కట్టిన నాయకత్వం, టాక్సిక్ మనుషుల్ని గుర్తించడంలో చూపిన స్పష్టత, విజయానికి చూపిన దారిలో ఉన్న నమ్మకం, ధనాన్ని సంపాదించడంలో ఉన్న ప్రాక్టికల్ మెదడు, ఇవన్నీ చాణక్యుడి 4 ముఖాలు లాంటివి. కానీ లక్ష్యం మాత్రం ఒకటే, మనిషిని పూర్తిగా తయారు చేయడం. ఎందుకంటే జీవితంలో గెలుపు రావాలి అంటే జ్ఞానం ఉండాలి, ధైర్యం ఉండాలి, స్వార్థం మీద కంట్రోల్ ఉండాలి. చివరికి చాణక్యుడి నిజమైన నీతి ఇదే: బాహ్య ప్రపంచాన్ని మార్చాలన్న కలలు కనే ముందు నీ లోపలి ప్రపంచాన్ని గెలుచుకో అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.